పేరెంట్స్కే చెప్పాలి, అరే చిన్న బేబీ, ఆ ఎన్వైర్మెంటే తనకు టోటలీ డిఫరెంట్. ఈరోజు ఏం నేర్చుకున్నావు, ఏం చదివా, ఎక్కడ ఆడుకున్నావు, తను ఒక బ్రీఫ్ కూడా తీసుకోనివ్వరు పేరెంట్స్. ఇప్పుడు గల్లీకి ఒక ప్రీ స్కూల్, ఒకటి ఇంటి 2-3 అయిపోయి. ప్రీ స్కూల్ అనేది అందరూ ఏంటంటే ఒక బిజినెస్ లాగా ఫీల్ అవుతున్నారు. అది ఎవరి పడితే వాళ్ళు ప్రీ స్కూల్ స్టార్ట్ చేసేద్దాము అంటే ప్రీ స్కూల్స్ ఫీజులే చాలా ఎక్కువ ఉంటున్నాయి. యాక్సెప్ట్ చెయ్యరు కూడా, ఎందుకంటే మన చిన్నప్పుడైతే అలా లేదు కదా. మరి తిరుపతి ఇప్పుడు అలా కాదు కదా. పిల్లలు ఇంట్లో తినడానికి టార్చర్ పెడుతుంటారు పేరెంట్స్ ని. స్కూల్కి మాత్రం పంపిన బాక్స్లు హాయిగా ఖాళీ తిరిగి వస్తే మ్యాజిక్. చాలా స్కూల్స్ లో నాన్ వెజ్ ఇస్ నాట్ అలౌడ్. సో ఈ స్కూల్లో ఏదో తినేసాడేమో, మాకు స్కూల్ నుండి రాగానే ఎమోషన్స్ అవుతున్నాయి, వామిట్స్ అవుతుంది. సో అంత చిన్న పిల్లల్ని పేరెంట్స్ వదిలేసి వెళ్ళిపోవటం. స్టార్టింగ్ లో ఈవెన్ వీ టు ఫీల్ బ్యాడ్ అండ్ కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే కిడ్స్ ని మీరు హ్యాండిల్ చేయడం ఓకే అయితే పేరెంట్స్ ని హ్యాండిల్ చేయడమే టాస్క్. స్కూల్ అంటే వాళ్ళు ఒక ఎంజాయ్ మోడ్ లో ఉండాలి, టార్గెట్ ఆఫ్ ది షో. సో ఇవన్నీ దాటి ఈ సొసైటీలోకి ఎంటర్ అవ్వాలంటే పీస్కి ఈస్ మోర్ ఇంపార్టెంట్. హలో ఎవ్రీబడి, ఇప్పుడు బ్యాక్ టు స్కూల్ హడావిడి స్టార్ట్ అయింది కదా. బ్యాక్ టు స్కూల్ పిల్లలతో పాటు యాక్చువల్లీ పేరెంట్స్కి కూడా ఇట్స్ అ రోలర్ కోస్టర్ రైట్ కదా. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, పేరెంట్స్ వెళ్ళట్లేదు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. బట్ ఇట్స్ టఫ్. స్కూల్స్ ఒక ఎత్తు అయితే ప్రీ స్కూల్స్ ఇంకొక ఎత్తు. అసలు ఆ పిల్లల్ని హ్యాండిల్ చేయడానికి ఎంత పేషెన్స్ కావాలి, ఎంత మాస్టర్ బ్రెయిన్ కావాలి, ఇవన్నీ కొంచెం డీటెయిల్డ్గా ఈరోజు మన పాడ్కాస్ట్ 2లో మాట్లాడుకోబోతున్నాం. వీ హ్యావ్ శ్రావ్య గారు విత్ అస్, ప్రిన్సిపల్ ఆఫ్ కిడ్డీ కేర్ ప్లే స్కూల్స్. హలో అండి. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. థ్యాంక్ యూ సో మచ్. సో అసలు అంటే యాజ్ ఎ ప్రిన్సిపల్ ఐఎమ్ షూర్ ఎవ్రీడే బేసిస్లో మీరు చాలా ఎక్కువే మాట్లాడాల్సి వస్తుంది అక్కడ పేరెంట్స్తో, పిల్లలతో. డెఫినెట్లీ మోర్ దెన్ పేరెంట్స్, పిల్లలు అని చెప్పచ్చు. సో 1-to-1 ఇంటరాక్ట్ అవ్వాలి. సో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది పర్సనల్గా తెలుసుకోవాలి. కాబట్టి పిల్లలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతాం, పిల్లలతో ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. సో డే 1 బ్యాక్ టు స్కూల్ అంటే పిల్లలు చాలా ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటారు అండ్ ఒక పక్క పేరెంట్స్ కూడా ఏడుస్తుంటారు. సో హౌ డు యూ హ్యాండిల్ ఇట్? ఫస్ట్ అనేది పిల్లల్ని హ్యాండిల్ చేయడం ఈజీ, బట్ పేరెంట్కి కన్విన్స్ చేయడమే కొంచెం టఫ్. అంటే సడన్గా ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ నుంచి తన కిడ్నీ ఒక స్ట్రేంజర్ దగ్గర వదిలి వెళ్తున్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని అక్కడ నుండి పంపించడమే మాకు టాస్క్ యాక్చువల్లీ. వన్స్ కిడ్ ఎంటర్ అయిన తర్వాత వీ హ్యావ్ డిఫరెంట్ ఆఫ్ యాక్టివిటీస్, ప్లే గ్రౌండ్ ఏరియా కానీ అలా తీసుకెళ్ళి కొంచెం డైవర్ట్ చేయడానికి విల్ బీ హ్యావింగ్ సమ్ టైం. బట్ పేరెంట్ అక్కడ నుండి పంపించడం అనేది ఉంటుంది చూసారా, అదే కొంచెం టాస్క్ అనుకోవాలి యాక్చువల్లీ టు బీ ఫ్రెండ్. బట్ యాజ్ ఏ మదర్ ఇప్పుడు నేను వాళ్ళ పొజిషన్లో ఉన్నా కూడా ఐ టు ఫీల్ సేమ్ థింగ్. ఒక ఎవరో తెలియని స్ట్రేంజర్ దగ్గర ఇప్పుడు వరకు నాతో ఉన్న కిడ్నీ అంత చిన్న ఏజ్ని అక్కడ వదిలేసి రావడం అని అంటే కొంచెం ఫీల్ అవుతాం, స్టబ్బన్ ఫీలింగ్ ఉంటుంది. బట్ విల్ హ్యాండిల్ ఇట్. సో కాన్ఫిడెంట్గా వస్తారా డే 1, కన్ఫ్యూజ్డ్గా వస్తారా, ఓన్లీ ఎమోషనల్గా వస్తారా? అంటే వి కాంట్ జడ్జ్ అనమాట. కాన్ఫిడెంట్గా వస్తున్నారు అని అయితే నేను చెప్పను, ఎందుకంటే మోస్ట్లీ ఎమోషనల్గానే వస్తారు. బట్ అది తప్పదు. ఇంక ఈ స్టేజ్ నుండి వాళ్ళు ఫార్వర్డ్ మూవ్ ఆన్ అవ్వాలి. పేరెంట్ దగ్గర నుంచి నెక్స్ట్ సొసైటీకి వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయాలి అంటే దిస్ ఈస్ ద బేసిక్ స్టెప్. కాబట్టి డెఫినెట్గా వదిలి వెళ్ళాలి, కాబట్టి కొంచెం ఎమోషనల్గానే వస్తారు. మిగతా స్కూల్స్ ఎలా ఉన్నా ప్రీ స్కూల్స్లో అయితే ఇంకా అసలు డే 1 స్కూల్ స్టార్ట్ కాబట్టి ఇంకా మీకు ఏడుపులు విని కామన్ ఏమో ఎవ్రీ కిడ్ ఆల్మోస్ట్ అని చెప్పలేను. వన్స్ సెట్ అయిపోయిన కిడ్స్ ఇప్పుడు PP1, PP2 ఉన్నారనుకోండి, జస్ట్ ఒక 1 day ఆఫ్టర్ ఏ లాంగ్ బ్రేక్ వస్తారు కాబట్టి కొంచెం ఆ మూడ్లో ఉంటారు, సాడ్ మూడ్లో. బట్ ప్లే గ్రూప్ అండ్ నర్సరీ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం 1 day అని చెప్పలేను. యాక్చువల్గా ఒక 1 week 15 days కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది వాళ్ళ మూడ్ స్వింగ్స్ చేంజ్ చేయాలి అన్న. సో విల్ టేక్ సమ్ టైమ్. బట్ ఐ నోటీస్డ్ డే 1 నేర్చిన వాళ్ళు డే 2 నుంచి నార్మల్ అయిపోతారు. వాట్ యూ డూ, వాట్ ఈస్ దట్ మ్యాజిక్? అంటే డే 1లో వాట్ ఈస్ కిడ్డీ కేర్ ఆర్ వాట్ ఈస్ ప్లే స్కూల్, వాట్ స్కూల్ అనేది వాళ్ళకి తెలియదు. వన్స్ స్కూల్లో వాళ్ళు ఎంజాయ్ చేసే యాక్టివిటీస్కి బాగా అడిక్ట్ అయిన కిడ్స్ ఉంటారు చూసారా, వాళ్ళు డే 2 ఎంజాయ్ చేస్తారు. బట్ కొంతమంది కిడ్స్ ఉంటారు, అంటే ఆల్మోస్ట్ అందరూ డే 2కే స్టాప్ చేస్తామని కూడా మనం చెప్పలేము. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ దేర్ మూడ్. బట్ హౌ డు యూ క్యూర్ దెమ్? యాక్టివిటీస్ అంతే, కంప్లీట్ యాక్టివిటీస్. కలర్స్ కావచ్చు, క్లే మోడలింగ్ కావచ్చు, డిఫరెంట్. కొంతమంది ఏంటంటే ఎత్తుకుంటేనే ఊరుకుంటారు. సో ఇంకా ఆ రోజు మేము వాళ్ళని క్యారీ చేయాల్సి వస్తుంది డెఫినెట్గా. సో ఒక్కరోజు ఇప్పుడు ఈ రోజు పర్టికులర్ డే ఈ బాబు నా దగ్గరికి కొంచెం ప్యాంపరింగ్ చేస్తే నాకు అడిక్ట్ అయ్యారనుకోండి, కంటిన్యూస్ తను సెట్ అయ్యేంత వరకు తనని నేనే ప్యాంపరింగ్ చేస్తూ ఉండాలి. ఇంకొకరిని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. సో వాళ్ళ మూడ్ స్వింగ్స్కి తగ్గట్టుగా మనం బిహేవ్ చేయాల్సి వస్తుంది. కమింగ్ టు అసలు ఫస్ట్ ఒక ప్రీ స్కూల్ స్టార్ట్ చేయాలి అన్న థాట్ మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని ఇయర్స్ అయింది? యాక్చువల్గా టు బీ ఫ్రాంక్, ప్రీ స్కూల్ స్టార్ట్ అనే ఐడియా కాన్సెప్ట్ అంతా మా హస్బెండ్ అండి. బికాస్ తను ఏంటంటే బేసికలీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఉన్నారు, MSc B.Ed.
కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. సో తనకు ఒక ప్యాషన్ అనమాట. సో తను నాకు ఈ ప్రపోజల్ చెప్పినప్పుడు వెల్ డన్, ఐ విల్ డెఫినెట్లీ సపోర్ట్ యూ అని చెప్పాను నేను. వెన్ ఐ వాస్ 24 వి జస్ట్ స్టార్టెడ్ అ స్కూల్ అనమాట ప్లీజ్. సో ఈ స్కూల్ స్టార్ట్ చేసే ముందు కూడా డిఫరెంట్ స్కూల్స్లో వర్క్ చేశాను నేను, ట్రైనింగ్ తీసుకున్నాను, వాట్ ఈస్ మేనేజ్మెంట్ అనేది చూసాను, కిడ్స్ స్కెడ్యూల్ ఏంటి అనేది డిఫరెంట్ కాన్సెప్ట్స్ పైన కొంచెం స్టడీ తీసుకున్నాను. ఒక 4 to 5 years వర్కౌట్ చేశాక దెన్ వి స్టార్టెడ్ ఫైనలీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2014 and 15. యూ వాంటెడ్ టు స్టార్ట్ ఓన్లీ ప్రీ స్కూల్. ప్రీ స్కూల్. ఇప్పుడు గల్లీకి ఒక ప్రీ స్కూల్ ఒకటేంటి 2-3 అయిపోయి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. బట్ అలాగే కాంపిటీషన్ ఉన్నప్పుడు స్టాండ్ అవుట్ అవ్వడం కూడా ఇట్స్ ఛాలెంజ్. డెఫినెట్లీ కాంపిటీషన్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా నేను చెప్పను, ఎందుకంటే ఇప్పుడు ప్రీ స్కూల్ అనేది అందరు ఏంటంటే ఒక బిజినెస్ లాగా ఫీల్ అవుతున్నారండి. ఇక స్ట్రైట్గా చెప్పాలి అంటే ఏంటంటే దానికి ఒక వెల్ క్వాలిఫైడ్ ఉండాలి, క్వాలిఫికేషన్ ఉండాలి. ఎవరు పడితే మనం వాళ్ళ ప్రీ స్కూల్ స్టార్ట్ చేసేద్దాము అని అంటే దట్ విల్ బి డిఫరెంట్. ఇప్పుడు బిఎడ్ ఉండాలి, టెట్ ఉండాలి, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేసి ఉండాలి. సో నార్మల్గా ఏంటంటే చిన్న ప్లేస్ దొరికేసిందా ప్రీ స్కూల్ పెట్టేద్దామా అనే థాట్లో ఉంటున్నారు తెలిసినంత వరకు. ఇప్పుడు థాట్ లో ఉంటున్నారు అంటున్నారు, మరి అలాంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం అవ్వదా? అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మేనేజ్మెంట్ అక్కడ స్టార్ట్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు మ్యామ్, బట్ అక్కడ తీసుకునే ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఉంటారు కదా, వాళ్ళందరినీ వెల్ ట్రైన్డ్ వాళ్ళని తీసుకొని చూపించవచ్చు మనం. ఓకే ఓకే. సో ఇప్పుడు నేను మేనేజ్మెంట్, నేను జస్ట్ మేనేజ్మెంట్ వరకు ఉన్నాను, అక్కడ నేను ప్రిన్సిపల్ పొజిషన్లో పెట్టినాను, బిఎడ్ కంపల్సరీ ఉండాలి. నేను టీచర్స్ని తీసుకుంటున్నాను, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ దే నీడ్ టు. సో మనకు ఆ క్వాలిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు 10th, ఇంటర్ ఏదైనా చేయండి, డిగ్రీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఈస్ మ్యాండేటరీ ఫర్ దిస్ అనమాట. ఓకే. సో అలా ఉన్న వాళ్ళని తీసుకుని ఫ్రీ స్కూల్ అనేది ఒక మంచి బిజినెస్, ఒక మంచి స్టార్ట్అప్ అని చాలా మంది వచ్చేస్తున్నారు. ఓకే. నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసింది ఏంటంటే మేనేజ్మెంట్ కి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండాలండి దీనిపైన, ఎందుకంటే ఇప్పుడు టీచర్స్ మనతో త్రూ అవుట్ కంటిన్యూ అవుతారు అనేది అయితే కాన్ఫిడెంట్ గా చెప్పలేం. సో ఒక మేనేజ్మెంట్ కి ఆ క్వాలిఫికేషన్ ఉందనుకోండి, టీచర్స్ మారినా ఎవరు చేంజ్ అయినా మనం ఒక స్ట్రాంగ్ గా స్టాండర్డ్ గా ఉండగలుగుతాం. మెయిన్ ఇంపార్టెంట్ టీచర్స్ అండ్ ఆల్సో కేర్ టేకర్స్, వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైర్ చేసుకునేటప్పుడు వీళ్ళిద్దరిలో మేజర్ గా మీరు చూసే పాయింట్స్ ఏంటి? లైక్ హై స్కూల్స్ కి ప్రీ స్కూల్స్ కి ఒక డిఫరెన్స్ ఉంటుందండి. లైక్ ఇఫ్ యూ గో విత్ హై స్కూల్ 1 hour లో డెమో తీసుకుంటారు, సో వీ కెన్ జడ్జ్ దెమ్. బట్ ప్రీ స్కూల్ రిక్రూట్మెంట్ కి వచ్చేసరికి వీ కాన్ జడ్జ్ దెమ్ ఇన్ 1 day. జాబ్ కోసం 1 day లో ఏవైనా చేయొచ్చు మనం. సో వాట్ వీ డూ ఈస్ విల్ గివ్ దెమ్ 1 month టైం. సో 1 month ని అబ్జర్వ్ చేస్తామన్నమాట. సో కేర్ టేకర్స్ కావచ్చు, హౌ దే ఆర్ హ్యాండ్లింగ్ కిడ్స్ వైల్ రిసీవింగ్, హౌ దే ఆర్ బిహేవింగ్ విత్ సీట్స్, వాళ్ళ ప్రాపర్ మెటీరియల్ అంతా బ్యాగ్స్ కావచ్చు, వాట్ ఎవర్ బిలాంగింగ్స్ అని కరెక్ట్గా పెడతాం. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ విల్ చెక్. సో మాకు 1 month ఆఫ్ టైం, స్టార్టింగ్ మేము రిక్రూట్ చేసుకునే టైంలోనే మేము ఇన్ఫార్మ్ చేస్తామండి. విల్ సీ హౌ యూ ఆర్ డూయింగ్. ఒక 1 month మాకు ఛాన్స్ ఇస్తుంది. సో ఫర్ బోత్ టీచర్స్ ఈవెన్ ఫర్ టీచర్స్ ఆల్సో. డెమోలో వీ కాంట్ జడ్జ్ అయ్యి. శ్రావ్య గారు, ఎడ్యుకేషన్ సిస్టమే ఇప్పుడు అసలు చాలా కమర్షియల్ అయిపోయింది అన్న కమెంట్స్ ఎక్కువ వస్తున్నాయి కదా. ప్రీ స్కూల్స్ ఫీజులే చాలా ఎక్కువ ఉంటున్నాయి. ప్రీ స్కూల్స్ అనే కాదు, స్కూల్స్ ఇంకా తర్వాత వెళ్ళే కొద్దీ ఇట్స్ హై. సో ఈ కమెంట్స్ ని హౌ డు యూ హ్యాండిల్, వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? వీ షుడ్ నాట్ కంపేర్ విత్ అదర్ స్కూల్స్ అండి. ఒక స్కూల్ని ఇంకో స్కూల్తో ఫస్ట్ కంపేర్ చేయలేం. అంటే ఇది ఖచ్చితంగా ఇంతే ఉండాలి, బడ్జెట్ దీంట్లోనే వెళ్ళాలి అనే రూల్ అయితే ఉండదు. సో కొంచెం లిమిట్గా ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే యాజ్ ఐ సే కొన్ని ప్లే స్కూల్స్ పొటెన్షియల్ ఏరియాని బట్టి ఉంటాయి. ఈ ఏరియాకి ఒకటి అలానే కొన్ని స్కూల్స్ రెంటెడ్ హౌసెస్లో ఉండొచ్చు, కొన్ని స్కూల్స్ దెన్ ఓల్డ్ బిల్డింగ్స్లో ఉండొచ్చు. సో దాన్ని బట్టి ఫీ స్ట్రక్చర్ కొంచెం హార్డ్లీ 1K to 2K అలా ఏదైనా డిఫరెన్స్ ఉంటుంది. కానీ ప్రీ స్కూల్స్ని ఎక్కువ హైగా లక్షల్లో ఫీజు తీసుకునేది అయితే అసలు ఉండదండి, ఛాన్స్ లేదు. బికాస్ యాక్సెప్ట్ చెయ్యరు కూడా అది. ఇప్పుడు సపోజ్ నేను ఒక పేరెంట్ అనుకోండి, నేను ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ బడ్జెట్ కావచ్చు, నాకు తగ్గట్టుగా నేను ఒక స్కెడ్యూల్ ఉంటుంది కదా, దాన్ని బట్టి నేను వెళ్ళాలి అంటే ఆ స్కూల్ నాకు నచ్చాలి అంటే ఎన్వైర్న్మెంట్ ఎలా చూస్తామో ఫీ స్ట్రక్చర్ కూడా అలానే చూస్తాం డెఫినెట్గా. సో అంత హైక్గా అయితే ఏం పెట్టలేరు. బట్ కొన్ని స్కూల్స్ రన్ అవుతున్నాయంటే దట్స్ అప్ టు దెమ్. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ దట్ యూ ఫైండ్? ఇప్పుడు అంటున్నారు కదా మీరు చాలా పెద్ద స్పేస్ కావాలి, ఆర్ అరేంజ్మెంట్స్ కరెక్ట్గా ఉండాలి, టీచర్స్, కేర్ టేకర్స్. ఇది అంతా ఒక సింగిల్ స్టెప్లో అవ్వదండి, ఇట్స్ అ ఫుల్ టీమ్ వర్క్ యాక్చువల్గా. సో ఫస్ట్ ప్లేస్ చూడాలి, దెన్ వచ్చేసి టీచర్స్ రిక్రూట్మెంట్, వాట్ యూ సెడ్ ఇస్ కరెక్ట్, అండ్ కేర్ టేకర్స్. ఇంకొకటి ఏంటంటే సేఫ్టీ అండి. అంటే ఇప్పుడు వాటర్ ట్యాంక్స్ లిడ్స్ ఓపెన్ ఉన్నాయి, అన్ని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ చూసుకోవాలి. వాట్ వీ బిలీవ్ ఇస్, మీరు మా స్కూల్ అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ గ్రీనరీ ఉంటుంది.
సో ఆ గ్రీనరీ మెయింటైన్ చేయడం కూడా ఇట్స్ ఎ టాస్క్ యూనో. ఎందుకంటే ఎక్కడ పురుగు వచ్చిందని అడుగుతారు పేరెంట్, ఇక్కడ ఇది ఉందా అని అడుగుతారు, ఎలర్జీ రాదా అని అడుగుతారు. సో అవన్నీ కూడా నేను ఎంత కీన్గా అబ్జర్వ్ చేస్తూ డే టు డే మార్నింగ్ రాగానే అవి బుషెస్ కదపడం, ఇవి కదపడం, స్ప్రేస్ చేయడం, ఆ స్ప్రేస్ వల్ల మళ్ళీ పిల్లలకి ఎలర్జీ రాకుండా చూసుకోవడం. సో ఇదంతా ఒక ఈ సేఫ్టీ మెయింటైన్ చేయాలి అంటే మాత్రం మనకి టాస్క్ అనేది సో లాడ్ ఆఫ్ ఎఫర్ట్స్ ఉన్నాయి. జాబ్స్ కూడా ఉంది అవి రిఫ్లెక్టివ్. సో ఫీజు అంత ఎక్కువ అంతే ఇవన్నీ ఇవన్నీ మెయింటైన్ చేయాలి అని అన్నప్పుడు ఆబ్వియస్లీ వి నీడ్ టు స్పెండ్. ఇప్పుడు నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఈ పిల్లలు ఇంట్లో తినడానికి టార్చర్ పెడుతుంటారు పేరెంట్స్ని జనరల్లీ, స్కూల్కి మాత్రం పంపిన బాక్స్లు హాయిగా ఖాళీ తిరిగి వస్తే మ్యాజిక్ ఇన్ మ్యాజిక్. వాట్ ఈస్ దట్ మ్యాజిక్? యాక్చువల్గా ఏంటంటే 1 వీక్ ఒక కిడ్నీ అబ్జర్వ్ చేసామనుకోండి మ్యామ్, అంటే సో దట్స్ వాట్ పీపీటీటీసీ ట్రైన్డ్ అనమాట. సో అక్కడ మనకి చైల్డ్ సైకాలజీ నేర్పిస్తారు. సో ఆ 1 వీక్ కిడ్ అబ్జర్వేషన్లో తనకి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు వాళ్ళకి నేను చెప్పాను కదా మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఇలా ఇలా. సో ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్స్లో మేము ఏంటంటే తనకి ఈ ప్లేస్ అయితే బాగా సెట్, తిని ఇక్కడికి రావడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, సో తిని ఈ యాక్టివిటీలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. సో లంచ్ బాక్స్ ఓపెన్ చేసామా, తనని ఆ ప్లేస్కి తీసుకెళ్ళామా, తనకు కావాల్సిన మెటీరియల్ ప్రొవైడ్ చేసామా, తనని డైవర్ట్ చేసామా, మనం ఫీడ్ చేసామా, దట్స్ ఇట్. సో అది 1-2 days మేబీ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కొంచెం తక్కువ తీసుకోవచ్చు, బట్ తినేస్తారు ఖాళీగా వెళ్ళడం అయితే పక్కా స్కూల్ నుంచి. అందులో ఫస్ట్ మా స్కూల్లో ఉన్న మెయిన్ రూల్, మేము ఫస్ట్ పెట్టిన స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇస్ సెకండ్, ఫస్ట్ ఫుడ్ మాత్రం కంపల్సరీ కిట్ తినాలి. పేరెంట్కి మీరు రిక్వెస్ట్ చేస్తారా, ఏం చేస్తారా, క్వాంటిటీ ఇలా పంపించండి, వాట్ ఎవర్ మీరు ఏం చెప్పుకుంటారో టీచర్స్ మీరు చెప్పండి. బట్ వన్స్ ఆ బాక్స్ నాకు స్కూల్లోకి వచ్చాక అది డస్ట్బిన్లో ఉండకూడదు, రిటర్న్ వెళ్ళకూడదు, ఇట్స్ కంప్లీట్గా ఫీడ్ అయిపోవాలి అంతే. కొంతమంది పేరెంట్స్ సిల్లీగా ఫీల్ అవ్వచ్చు, బట్ చాలా స్కూల్స్లో నాన్ వెజ్ ఈజ్ నాట్ అలౌడ్. లైక్ నాన్ వెజ్ ఈజ్ నాట్ అలౌడ్ అని ఈవెన్ మేము కూడా రూల్ పెట్టామండి, అది నాన్ వెజ్ ఈజ్ నాట్ అలౌడ్ అని. సో ఇప్పుడు ఎగ్ తింటున్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్ మోస్ట్లీ నాన్ వెజ్ అంటే ఎగ్ ఆర్ ఇప్పుడు ఎగ్ని మేము కన్సిడర్ చేయం, బట్ వైల్ దే ఆర్ ఈటింగ్ యూనో అది కొంచెం కింద స్ప్రెడ్ అయినా, ఒకలాంటి స్మెల్ వచ్చినా, మిగతా ఒకలాంటి సఫకేషన్ వచ్చినా, వామిట్ సెన్సేషన్ వచ్చేస్తుంది ఫస్ట్ థింగ్ పిల్లలకి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే పిల్లలది ఈ వెదర్ చేంజింగ్ అయినప్పుడు స్టమక్ అనేది సేమ్ ఉండదండి. సో డైజెషన్ ప్రాబ్లమ్ డిఫరెంట్. సో అది నాన్ వెజ్ తీసుకున్నప్పుడు తొందరగా ఇన్ఫెక్షన్స్ అటాక్ అవ్వడానికి. ఇప్పుడు సపోజ్ ఇంట్లో యూఆర్ యూజింగ్ 4 members a washroom, బట్ వెరాజ్ అట్ స్కూల్ విల్ బి యూజింగ్ 20 members 30 members in a washroom. ఎంత క్లీన్ చేసినా కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి. సో మన ఫుడ్ ప్రాపర్గా ఉంది అనుకోండి, తొందరగా అటాక్ అవ్వదు, ఇమ్యూనిటీ సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది. సో వీ ప్రిఫర్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్. మీరు మిల్క్ పంపించినా ప్రాబ్లం లేదు, మాల్ట్ పంపించినా ప్రాబ్లం లేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంకొకటి ఈ మధ్యలో మేము ఫేస్ చేస్తుంది ఏంటి అని అంటే, తను ఏదో డిఫరెంట్ స్నాక్ తింటున్నాడు, ఐ వాంట్ టు టేస్ట్ ఇట్ అని అడుగుతున్నారు పిల్లలు. పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు షేరింగ్కి. ఇప్పుడు పిల్లలకి కొంచెం ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉందండి టు బి ఫ్రాంక్. సో ఈ స్కూల్లో ఏదో తినేసాడేమో, ఏదైనా నోట్లో పెట్టేసుకున్నాడేమో, అందుకే మా బాబు స్కూల్ నుండి రాగానే మోషన్స్ అవుతున్నాయి, వామిట్స్ అవుతున్నాయి, సో ఇలాంటివి వచ్చేస్తున్నాయి. సో మేము షేరింగ్ చేయించడానికి కూడా కొంచెం హెసిటేషన్ ఫీల్ అవుతాం ఇఫ్ ఇట్ ఈస్ లైక్ నాన్ వెజ్ అది ఇది ఉంటాయి. బట్ మనం షేరింగ్ అనేది నేర్పించాలి అంటే కొంచెం హైజీన్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివి ఉంటే బెటర్. కాబట్టి కిడ్స్ని మీరు హ్యాండిల్ చేయడం ఓకే అయితే పేరెంట్స్ని హ్యాండిల్ చేయడమే టాస్క్, కిడ్స్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. వియర్డెస్ట్ థింగ్స్ మీకు గుర్తుంది ఏదైనా ఉందా ఫ్రమ్ పేరెంట్స్ సైడ్? ఎనీ కంప్లైంట్ ఆర్ ఎనీథింగ్? నాట్ లైక్ కంప్లైంట్, లైక్ ఒక ఇన్సిడెంట్ అండి. అది జస్ట్ నేను స్కూల్ స్టార్ట్ చేసిన 2 years అనుకుంటా మేబీ. ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్, వాళ్ళు ఫాదర్ అండ్ మదర్ వర్కింగ్. సో దేర్ మేడ్ యూస్ టు కమ్ పిక్ చేసుకోవడానికి. ఒకరోజు వాళ్ళ మదర్ ఎర్లీగా వచ్చేసారు. సో ఆబ్వియస్గా మదర్ వచ్చిందంటే నేను కిడ్నీ పంపించేస్తాను. సో నేను పంపించేసేసాను. బట్ తను ఏంటి అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేదు. సో మేడ్ వచ్చారు, ఆల్రెడీ కిడ్ వెళ్ళిపోయింది కదండి, మళ్ళీ మీరు వచ్చారు పిక్ చేసుకోవడానికి అంటే, లేదు మా మేడం అసలు ఆఫీస్ నుంచి వస్తే నాకు కాల్ చేసి చెప్తారు మీరు ఎవరితో పంపించారు. డైలీ పేరెంట్ మీటింగ్లో మాట్లాడాను, వాళ్ళ మదర్ ఎవరో తెలిసి నేను వాళ్ళ మదర్తోనే పంపించానమ్మా అంటే అసలు తను వినలేదన్నమాట. తర్వాత వాళ్ళ ఫాదర్ వచ్చారు. సో అక్కడ ఒక టైప్ ఆఫ్ సీన్ క్రియేట్ తీసుకెళ్ళింది వాళ్ళ మదరే, బట్ వాళ్ళ మధ్యలో కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల అక్కడ ఒక సీన్. సో ఆ వెంటనే నేను స్ట్రిక్ట్గా చెప్పాను అనమాట, డైలీ పిక్ చేసుకుంది వాళ్ళ ఫాదర్ అయితే, ఒకవేళ ఇన్ కేస్ మదర్ వచ్చినా యూ నీడ్ టు కన్ఫర్మ్ విత్ ఫాదర్. వాళ్ళ మదర్ వచ్చారండి పంపించేస్తున్నాము అని కన్ఫర్మ్ చేసుకొని పంపించండి అని అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబరే తీసుకెళ్ళింది. బట్ అక్కడ మనకు ఒక టైప్ ఆఫ్ టెన్స్ క్రియేట్ అయిందనమాట.
సో స్కూల్ రిలేటెడ్ ఇష్యూస్లో ఇది కామన్గా ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ఇప్పుడు స్కూల్స్ అంటే స్టూడెంట్స్ కన్నా ఎక్కువ పిల్లల కన్నా ఎక్కువ పేరెంట్స్కి చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. డైలీ ఆ డే అని ఈ డే అని ఏదో ఒక డే అని చాలామంది పేరెంట్సే ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు లిటరలీ. అంటే ఇంత వాళ్ళకి కాదు హోంవర్క్, నీ స్కూల్ ఎట్లున్నా నాకు వచ్చింది ఇది అన్నట్టు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఏంటిది అసలు, అంటే డోస్ ఎక్కువైపోతుంది. కిడ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పేరెంట్స్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. సో మీకు అకాడమిక్ వైజే స్కూల్ కావాలి అంటే మీరు ఇంట్లో కూర్చొనైనా ఆల్ఫాబెట్స్ నేర్పించవచ్చు పిల్లలకి యాజ్ ఎ ప్రీ స్కూల్ వరకు స్టాండర్డ్ వరకు. బట్ దేర్ షుడ్ బి సంథింగ్ డిఫరెంట్. స్కూల్ అంటే వాళ్ళు ఒక ఎంజాయ్ మోడ్లో ఉండాలి. ఆ ఎంజాయ్ మోడ్లోనే ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి. ఇప్పుడు కలర్స్ డేస్ కావచ్చు. కలర్స్ డేస్ అనేది మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తాం అంటే వాళ్ళకి వాట్ వీ ఫీల్ ఈస్ యూ కుడ్ హ్యావ్ సీన్ దృశ్యం మూవీ. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది మ్యామ్, విన్నదానికంటే చూసింది ఎక్కువగా గుర్తుపెడతారు. సో మనం సెలబ్రేట్ చేసేదే అందుకే. అంటే ఒక రెడ్ కలర్ థీమ్ తీసుకొని రెడ్ అని వాళ్ళకి అదంతా కనబడుతుంది. మేము అక్కడ ఈవెన్ మీరు ఆ రోజు అబ్జర్వ్ చేస్తే స్నాక్స్ రెడ్ కలర్లోనే ఉంటాయి, టీచర్స్ రెడ్ కలర్లో, యాక్టివిటీ పేపర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రెడ్. అంటే విజువల్ అనేది వాళ్ళకి ఎక్కువగా గుర్తుంటుంది కాబట్టి సెలబ్రేటింగ్ మోడ్ అంటే ఎంజాయ్ చేస్తూ చదువుకుంటారు కాబట్టి అన్నీ ఆల్మోస్ట్ సెలబ్రేషన్ లాగా అలా క్రియేటివ్గా ఆలోచిస్తారు. సో పేరెంట్స్ రియాక్ట్ అవ్వకుండా దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ ప్రోగ్రెస్లో ఇది కూడా. సో దానికి మనం ఇంకా మోటివేట్ చేయాలి పేరెంట్స్. అంటే ఇప్పుడు లైక్ స్టార్ కిడ్ ఆఫ్ ది షో, నా కిడ్కి ఆల్రెడీ సో యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ఆల్ యాక్టివిటీస్ ఇది ఇస్తున్నట్టు, అరే నా కిడ్ స్టేజ్ పైన ఒక షీల్డ్ తీసుకుంటున్నానంటే ఇట్ విల్ బి వెరీ ప్రౌడ్. ఆ ఏజ్కి అంతవరకు చాలు. సో అది ఒక పేరెంట్స్కి కూడా ఐ హ్యావ్ టు డూ అనే ఒక మోటివేషన్ వెళ్తుంది. కిడ్స్కి నేను చేయాలి అనే ఒక ఇది ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ కిడ్స్కి ఉంటుంది, టీచర్స్కి ఉంటుంది, ఇంకా డైలీ దిస్ థింగ్ కాబట్టి. కానీ పేరెంట్స్కి వచ్చేసరికి అది ఓవర్లోడ్ ఫీల్ అయ్యి చాలా మంది పేరెంట్స్ అంటే వర్కింగ్ ఉంటున్నారు, దే ఆల్సో షుడ్ టేక్ పార్ట్ అనేసరికి అదే ఒక ఛాలెంజ్. ఇప్పుడు ఎంత మనం వర్కింగ్ పేరెంట్ అయినా మేడం, వర్కింగ్ అయినా ఫస్ట్ మన కిడ్ ప్రయారిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, రైట్? సో తన హ్యాపీనెస్ కోసం వీ హ్యావ్ టు డూ కదా, వీ నీడ్ టు స్పెండ్ సమ్ టైం, రైట్? మన చిన్నప్పుడైతే అలా లేదు కదా మరి. అంటే టెక్నాలజీ మారుతుంది. ఇప్పుడు మన టైంలో ఉన్న టెక్నాలజీ అంతే, తీసుకున్నామా, ఒక స్లేట్ పెన్సిల్ తీసుకున్నామా, బ్యాగ్ వేసుకున్నామా, దిద్దేసామా, వచ్చేసాము. బట్ ఇప్పుడు అలా కాదు కదా. సో ఆల్మోస్ట్ టు బి ఫ్రాంక్ ఇంట్లోనే నెంబర్ ఆఫ్ రైమ్స్ నేర్చుకొని వస్తున్నారు పిల్లలు, డిఫరెంట్ కలర్స్ ఐడెంటిఫికేషన్ చేసుకొని వస్తున్నారు. సో కొంచెం మేము ఇంకా క్రియేటివ్గా చేయాలి అని అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ చేయాల్సింది. మీరు చేయాలి, దానికి పేరెంట్స్ ఇవ్వాలి అంతే. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఏబిసి అండ్ 1 2 3 ఇవి కాకుండా ఈ ప్రీ స్కూల్స్లోనే ఈ ఫౌండేషన్లోనే పిల్లలు స్ట్రాంగ్గా నేర్చుకోవాల్సిన 1 పాయింట్ అంటే ఏం చెప్తారు? షేరింగ్ అండి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ సిబ్లింగ్స్ ఉన్నారనుకోండి, ఒక్క టాయ్ కోసం దెల్ బి స్టార్టింగ్ ఫైటింగ్ ఎట్ హోమ్. మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ మా పెద్ద పాపతో చిన్న పాప అల్లరి ఫైటింగ్ చేస్తుందండి, వినదండి, పోట్లాడుకుంటున్నారండి, అదండి ఇదండి కంప్లైంట్స్ ఇస్తారు. సో ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ షేరింగ్ అనేది నేర్పించాలి, సోషలైజింగ్. నెక్స్ట్ వచ్చేసి సో క్రౌడ్లో ఉన్నప్పుడు హెజిటేషన్ ఫీలింగ్ ఉంటుంది పిల్లలకి, ఒక స్టేజ్ ఫియర్ ఉంటుంది పిల్లలు. సో ఇవన్నీ దాటి నెక్స్ట్ ఫార్వర్డ్గా వాళ్ళు ఈ సొసైటీలోకి ఎంటర్ అవ్వాలంటే ప్రీ స్కూల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇలాంటివి బేస్ చేసుకునే యాక్టివిటీస్ ఉంటాయి మనకి. సో సర్కిల్ టైం, మెయిన్ సర్కిల్ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మన స్కూల్లో ఉంది అది ఫస్ట్ అనమాట. అంటే సర్కిల్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ గేమ్ మెథడాలజీలోనే ఉంటుంది. బట్ లైక్ మ్యూజికల్ చైర్స్ అనుకోండి, మ్యూజిక్ ఆగిపోగానే సేమ్ ఎలానో ఆ పర్సన్ వచ్చి దే నీడ్ టు స్పీక్ సంథింగ్ అబౌట్ హిమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక రైమ్ కావచ్చు, స్టోరీ కావచ్చు, అట్లీస్ట్ తన నేమ్ అయినా సరే ఆ క్రౌడ్లో తను ఓపెన్ అప్ అవ్వాలి. సో ఇలాంటి యాక్టివిటీస్ వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి ప్రే స్కూల్లో. అండ్ మీరు యాజ్ అ సక్సెస్ఫుల్ ఆంట్రప్రెనర్, అలాగే ఓ పక్క మామ్ ఆఫ్ 2 kids, హౌ ఈజ్ ఇట్ హ్యాండ్లింగ్ బోత్? ఫస్ట్ నా 2 kidsని నేను హ్యాండిల్ చేయలేకపోతే హౌ కెన్ ఐ హ్యాండిల్ మై 200 kids? 200. సో ఐ కెన్ బ్యాలెన్స్. అంటే ఈవెన్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండింది నాకు, ఇక్కడ నా స్టాఫ్ సపోర్ట్ ఉంది స్కూల్లో. సో ఇట్స్ అ టీమ్ వర్క్ అంటాను. సో ఇంట్లో స్ట్రిక్ట్ మామ లేకపోతే ప్రిన్సిపల్ జోన్ వచ్చేస్తుందా? నేను కంప్లీట్లీ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంటానండి. వన్స్ గేట్ లోపలికి వచ్చానంటే స్విచ్ ఆన్ టు ప్రిన్సిపల్ మోడ్, వన్స్ గేట్ బయటకు వచ్చానంటే స్విచ్ ఆఫ్ టు ప్రిన్సిపల్ మోడ్ అనమాట. స్టార్టింగ్ ఏజ్ గ్రూప్ ఏది వస్తుంది మీ స్కూల్కి జనరలీ? అంటే ఇప్పుడు డే కేర్ ఉంటుంది మ్యామ్. ఇప్పుడు యాక్చువల్లీ మీరు చూస్తున్నారు కదా, ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ ఉన్నప్పుడు 16 months 18 months కిడ్ని కూడా డే కేర్లో జాయిన్ చేస్తారు. 16 months. యా. సో మేమైతే 9 months కిడ్ని కూడా డే కేర్కి తీసుకున్నాం. సో అది డే కేర్ అనే దానికైతే ఏజ్ లిమిట్ ఏమి ఉండదు. బట్ ఫర్
ప్లే గ్రూప్ అంటే 2.5, 2.3, 2.5 ఏజ్ నుంచి. సో అంత చిన్న పిల్లల్ని పేరెంట్స్ వదిలేసి వెళ్ళిపోవటం, తర్వాత అక్కడి నుంచి ఆ రోజంతా మీరు హ్యాండిల్ చేయడం కొంచెం స్టార్టింగ్లో ఈవెన్ వీ టు ఫీల్ బ్యాడ్ అనమాట. కొంచెం బాధ అనిపిస్తుంది. అబ్బా, కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే ఈవెన్ దే వోంట్ అలౌ us టు డ్రింక్ వాటర్. ఐ మీన్ వాళ్ళ బాటిల్స్ కూడా టచ్ చేయడానికి సపోర్ట్ చేయరు. సో అలాంటి టైంలో అరే వాటర్ కూడా తాగట్లేదు, ఇంతలా ఏడుస్తున్నారని మేము బాగా ఫీల్ అవుతాం. కానీ వన్స్ వాళ్ళు మాకు అటాచ్ అయిన తర్వాత పేరెంట్స్ దగ్గరికి వెళ్ళరు. సో అది చూసినప్పుడు మేము పడిన ఈ స్ట్రగుల్ కానీ వాళ్ళని సెట్ చేయడానికి మేము తీసుకున్న ఆ స్ట్రెస్ ఏది ఉన్నా కూడా సో వ్యానిష్ అయిపోతుంది అనమాట. ఎఫెక్షన్ అలాంటిది. ఈవినింగ్ మమ్మీ వస్తున్నారు ప్యాక్ యూర్ బ్యాగ్స్ అంటే నో ఐ డోంట్ వాంట్ టు గో. ఈవెన్ సండేస్ ఆల్సో దే వాంట్ టు కమ్ టు స్కూల్. సో అలా ఉంటుంది. ఫస్ట్ వర్షన్ అది, తర్వాత వర్షన్ ఇది. పిల్లలు అనేసరికి కొంచెం ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. డోర్స్ దగ్గర చేతులు ఏదో నోట్లో పెట్టేసుకోవడాలు, ఇట్లాంటి ఇద్దరు పిల్లలతో ఇంట్లోనే అట్లాంటి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది వాతావరణం. డిడ్ యూ ఎవర్ ఫేస్ ఎనీథింగ్ లైక్ దాట్ స్కూల్లో అండ్ అలాంటిది ఎలా హ్యాండిల్ చేస్తారు? యాక్చువల్గా ఏంటంటే మనది కంప్లీట్గా వాస్ట్ ప్లే గ్రౌండ్ ఏరియా అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది కిడ్స్ బయటే ఉంటారు. ఎందుకంటే నేను వాట్ ఐ బిలీవ్ ఇస్ సెకండ్ హోమ్ లాగా ఫీల్ అవ్వాలి వాళ్ళు. అంటే స్కూల్లో స్ట్రిక్ట్గా యూ హ్యావ్ టు సిట్ హియర్ ఇట్ సెల్ఫ్, ఇది నీ ప్లేస్, నువ్వు ఇక్కడ కూర్చోవాలి అనే రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు వాళ్ళకి. సో నేను ప్లే గ్రౌండ్లోనే వదిలేస్తాను. సో మోస్ట్లీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ అక్కడ అంటే ఒక 5 మెంబర్స్కి 1 సబ్ స్టాఫ్ అండ్ 1 టీచర్. సో వాళ్ళు కొంచెం సెట్ అయ్యేంతవరకు మా అబ్జర్వేషన్లో విల్ ట్రై 99.99% అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండడానికి మోస్ట్లీ ట్రై చేస్తూ ఉంటాం. సో ఒక్కటి కూడా ఎక్స్పీరియన్స్ ఏది లేదు ఇన్నేళ్లలో? పక్కన పిల్లల బాక్సెస్ నుంచి ఫ్రూట్ తీసుకొని పెట్టేసుకొని అంటే చూ చేసే హ్యాబిట్ కూడా లేదా బాబుకి, ఇప్పుడు తీసి పెట్టేసుకున్నాడు, మేము త్వరగా రికగ్నైజ్ చేసేసాం. అలా అంతే, మైనర్ తప్ప మేజర్ ఇష్యూస్ అయితే అసలు ఏం జరగదు. ఇళ్లలో అసలు ప్యానిక్ లో అవుతుంది కదా, డోర్లో పెట్టేస్తుంటారు. అలాంటి సిచ్యువేషన్స్ అంటే మనం ఇప్పుడు ప్లే స్కూల్ అంటేనే అది మనం ప్రతి చిన్న పాయింట్ ఆఫ్ వ్యూని చాలా కీన్గా అబ్జర్వ్ చేసుకొని ఉండాలి. మనం ఆ డోర్స్ క్లోజ్ అయిపోతున్నాయా, విండ్కి పడిపోతాయి, ఇవన్నీ చూసుకోవాలి. లాక్ సిస్టమ్స్ కానీ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం కీన్ అబ్జర్వేషన్ అనేది డెఫినెట్గా ఉండాలి. సో యు ఆర్ సక్సెస్ఫుల్ టుడే యాజ్ అ ప్రీ స్కూల్ ప్రిన్సిపల్. ఇట్స్ బీన్ 10 years కదా. ఒక్కటి సక్సెస్ సీక్రెట్ అంటే ఏం చెప్తారు? సక్సెస్ సీక్రెట్ అంటే మన బ్యాక్ పుషర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. అంటే ఫస్ట్ మేము స్కూల్ స్టార్ట్ చేద్దాము అనే థాట్ వచ్చి మేము ఓకే అన్నప్పుడు చాలామంది పుష్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఓకే యూ కెన్ డూ ఇట్ అని, బ్యాక్ పుల్ చేసిన వాళ్ళు కూడా అంతే ఉన్నారు. సో ఆ కమెంట్స్ అన్నీ వింటూ కూడా షీ క్యాన్ డూ ఇట్ అని నమ్మి నన్ను సపోర్ట్ చేసింది మా హస్బెండ్ యాక్చువల్గా, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. సో తనే మెయిన్ స్ట్రెంగ్త్ నాకు. సో సీక్రెట్ హస్బెండ్ అంటే యా ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మై స్టాఫ్. ఓకే. సో చాలా అప్ డౌన్స్ ఉంటాయి, డెఫినెట్గా అప్ డౌన్స్ లేదు అని అయితే ఎవరం చెప్పలేము. ఆ అప్ డౌన్స్లో కూడా నాకు సపోర్టివ్గా ఉంది నా స్టాఫ్. అండ్ ఫైనలీ ఇప్పుడు ప్రీ స్కూల్ పెట్టేద్దాం, కొంచెం డబ్బులు ఉన్నాయి, ఈజీ బిజినెస్ అది, దాంట్లోకి ఎంటర్ అయిపోదాం అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? సో ఈజీ బిజినెస్ అని ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మనీ డజంట్ మ్యాటర్ అండి. అంటే మనీ ఉంటే పెట్టేయచ్చు అనేది సెకండరీ థింగ్, బట్ క్వాలిఫికేషన్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ కదా. సో మనం పర్మిషన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. వీ నీడ్ టు షో అవర్ క్వాలిఫికేషన్ దేర్. సో ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి అసలు? సో లైక్ మనం ఎంఈఓ ఆఫీస్లో పర్మిషన్కి అప్లై చేయాలి. సో అప్లికేషన్ ఫామ్ వచ్చిన తర్వాత ఫిల్అప్ చేసిన తర్వాత మన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ చూపించాలి. దెన్ ద ప్రాసెస్ స్టిల్ గోస్ ఆన్. సో ఇప్పుడు మనం 2nd స్టాండర్డ్కి అయితే ఒకలాంటి ఉంటుంది, 5th స్టాండర్డ్ వరకు పెట్టాలంటే ఒక టైప్ ఆఫ్ డొనేషన్స్ తీసుకోవాలి అలా. సో కొన్ని బిల్డింగ్స్వి ఉంటాయి. ఇప్పుడు నేను ఓన్లీ ఐ గో విత్ గ్రౌండ్ ఫ్లోర్. మీరు మాకున్న 2 branches చూసేసిన, నేను స్టేస్ కేస్ తీసేసుకోలేదండి. సో అలా తీసుకుంటే వేరే పర్మిషన్స్ ఉంటాయి. సో డిఫరెంట్ అన్నమాట. ఓకే. సో అన్ని క్లియర్గా చెక్ చేసుకుని రియలైజ్ అండ్ ఇట్స్ నాట్ ఫైర్ ఎగ్జిట్ ఎవ్రీథింగ్, అన్ని పర్మిషన్స్ మనకి రావాలి. ఫైనలీ టు పేరెంట్స్, స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఆల్మోస్ట్ చాలా స్కూల్స్. సో ఈ మూమెంట్లో మరి పేరెంట్స్కి యాక్చువల్గా పేరెంట్స్కే చెప్పాలి, స్కూల్లో స్టార్ట్ చేసేసాము ద డే 1 అంటే ఎలా ఉంటారంటే యాంగ్జైటీతో, ఈరోజు నా పాప ఏం చేసేసిందండి, ఈరోజు ఏం నేర్చుకున్నావు అంటే మనం అడిగే క్వశ్చన్లో నేను వాట్ ఐ ఫీల్ ఈస్, అరే చిన్న బేబీ సడన్గా తన హోమ్ నుండి ఒక స్ట్రేంజర్ దగ్గరికి వచ్చేస్తుంది, ఆ ఎన్వైర్మెంటే తనకి టోటలీ డిఫరెంట్. ఆ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఈరోజు ఏం నేర్చుకున్నావు, ఏం చదివావు, ఎక్కడ ఆడుకున్నావు, ఏం చేసావు అంటే తన గేట్లోంచి తను ఒక బ్రీత్ కూడా తీసుకొనివ్వరు పేరెంట్స్. సో ఫస్ట్ వాళ్ళు స్కూల్లో మీరు పంపిస్తున్నారు అంటే వాళ్ళు అది కూడా వాళ్ళకు ఒక సెకండ్ హోమ్ అనే ఫీల్ అయ్యేంత వరకు వీ నీడ్ టు గివ్ సమ్ టైం.
డే 1 రాగానే రాసేసాడా, చదివేశాడా? వాట్ బీ ఫాలో ఇస్ LSRW మెథడ్ అనమాట. లెర్నింగ్ కమ్స్ ఫస్ట్, స్పీకింగ్ కమ్స్ నెక్స్ట్, రీడింగ్ కమ్స్ థర్డ్, రైటింగ్ ఈజ్ లాస్ట్. సో ఈ మెథడాలజీ ప్రకారమే మేము వెళ్తాము. సో చాలామంది ఆ స్కూల్లో ఆల్ఫాబెట్స్ చెప్పేస్తున్నారండి, మా పాప కూడా నర్సరీ, వాళ్ళు నర్సరీ, తను A to Z రాసేసిందండి, వీళ్ళు L వరకే వచ్చారండి, ఇదే అయిందండి. సో ఈ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ స్లో అండ్ స్టడీ అంటే ఐడెంటిఫికేషన్తో పాటు ఆ ఇయర్ అంతా నేర్చుకోవాల్సింది 1 monthలో నేర్చుకొని ఏం చేస్తారండి పిల్లలు? మన పిల్లలైతే IAS IPS ఎగ్జామ్స్ నెక్స్ట్ డే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయట్లేదు కదా. సో నేనేం చెప్తానంటే ఎలాగో ప్రైమరీ హయ్యర్ క్లాసెస్కి వెళ్ళాక వాళ్ళకి ఆ స్ట్రెస్ తప్పదు. సో ప్రీ ప్రైమరీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఏజ్. ఆ జర్నీని వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చదువుకోవాలి. సో అందుకని హర్రీబరిగా కాకుండా లెట్స్ గివ్ దెమ్ సమ్ టైం. వండర్ఫుల్ టాకింగ్ టు యూ అండి. అసలు చాలా విషయాలు తెలుసుకున్నాను, సరదాగా వెళ్ళిపోయింది మన టాక్ అంతా కూడా. థ్యాంక్స్ అలాట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మై పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. సో ఎస్, మరి ఇవాళ అలా ఒక ప్రీ స్కూల్ ప్రిన్సిపల్తో మాట్లాడాం. సో చూస్తున్నంత ఈజీ అయితే కాదు, చాలా ఛాలెంజెస్, చాలా టాస్క్లు వాళ్ళు డైలీ బేసిస్లో చూస్తూనే ఉంటారు ఆల్ త్రూ ద డే, బట్ దే ఎంజాయ్ ఇట్ సో మచ్. దట్ వాజ్ లవ్లీ. శ్రావ్య గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. బట్ బిఫోర్ దట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. స్టే ట్యూన్డ్.